హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మనకి ఎవరైనా ఆపదలో మనకి హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా సింగిల్ రూపీతో సహా మనం పేమెంట్ చేయాలి. కంపల్సరీ వాళ్ళ రుణం మనము పెట్టుకోకూడదు, ఇచ్చేయాలి. మనల్ని నమ్మి ఇచ్చారు అమౌంట్ మనము ఎలాగైనా సరే వాళ్ళకి లేదు సర్ది చెప్పుకొని, ఈ టైంకి లేదు నెక్స్ట్ ఇస్తామని సర్ది చెప్పుకొని ఆ పైసలతో సహా ఇచ్చేయాలండి. రుణంలో ఎవరికి పోకూడదు, చనిపోకూడదు అలా అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 100 రూపాయల నుంచి మన క్యారెక్టర్ని అసిస్ట్ చేస్తారు. సపోజ్ ఏదైనా అవసరం వచ్చి 100 రూపీస్ ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఇన్ టైంలో ఇవ్వలేదనుకోండి, క్యారెక్టరైజేషన్ మీద దెబ్బ కొడతారు. అది చాలా తప్పండి. 100 రూపాయలకి, 200కి, లేదా 50,000కి, 1,00,000కి, వాట్ ఎవర్ అమౌంట్, దానికి మన క్యారెక్టర్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే డబ్బు ఇచ్చేస్తాం, ఈరోజు కాకపోయినా రేపైనా ఇచ్చేస్తాం. కానీ క్యారెక్టరైజేషన్ని డిస్ చేస్తూ, పిన్అవుట్ చేస్తూ మాట్లాడతారు చూడండి. ఆ మాటలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి, ముచ్చుకుంటాయి. అంటే ఏంటి, అతను ఏ పరిస్థితిలో ఇవ్వలేదో, లేదు ఆమె ఏ పరిస్థితిలో ఇవ్వలేదో అన్న ఆలోచన లేకుండా పాయింట్అవుట్ చేస్తూ, క్యారెక్టరైజేషన్ చేస్తూ, మీరు ఇంతే, అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలి, కట్టలేని స్తోమతలు లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి. ఇది మనం జనరల్గా సినిమాలు ఉంటాం, హీరో తల్లి కానీ, హీరోయిన్ తల్లికి కానీ, లేదా హీరో తండ్రికి కానీ, హీరోయిన్ తండ్రికి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టి చూపిస్తూ ఉంటారు. అవి నిజ జీవితంలో ఇంకా చాలా దారుణంగా జరుగుతాయండి. నా థింకింగ్ ఏంటంటే, మనం మనీ తీసుకున్నాము, కట్టేయాలి. కానీ అవతల వాళ్ళు వదిలే మాటలు కూడా కొంచెం బాగుంటే బాగుంటుందని, సెన్సిటివ్గా ఉండే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే అవతల వాళ్ళు చేసిన అవమానానికి ఏదన్నా చేసుకొని చనిపోతే ఆ డబ్బులు కూడా రావు కదా. లేదు, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, వాళ్ళని పదే విసిగిచ్చి చేయడం వల్ల ఐపీలు పెట్టేస్తున్నారు. ఐపీలు పెడితే అవి ఎప్పటికో వస్తాయి. వీలైతే తీసుకున్న వాళ్ళకి చెల్లించండి నిదానంగా అయినా. ఇచ్చిన వాళ్ళు కూడా కాస్త ఓర్పు బట్టి మాట్లాడేటప్పుడు మాటలు అవి ఎదుటి వారిని హర్ట్ చేసేలాగా కాకుండా కొంచెం పొలైట్గా మాట్లాడి బాధ పెట్టకుండా తీసుకుంటే బాగుంటుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో చాలామంది చాలా చోట్ల ఇవి చూశాను, కొన్ని నేను కూడా ఫేస్ చేశాను. ఎగరగొట్టడం ఉద్దేశం కాదు, సమయానికి ఇవ్వలేకపోవడం, పరిస్థితులు అనుకూలించలేకపోవడం అనేటివి జరిగినప్పుడే ఇలాంటివి వస్తాయి. సో అదే అండి, ఇది చిన్న టాపిక్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.